జంట నగరాల శెట్టిబలిజ సంఘం వైఎఫ్సీఏ అధ్యక్షుడు మరియు 277వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీ దంపనబోయిన శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ, అవసరమైన వారికి సహాయం, సంఘ ఐక్యతకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో మరింత సేవా కార్యక్రమాలు చేపడతానని, 277వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం మరియు పచ్చదనం పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. మీరు ఒక కార్పొరేటర్ గా వెళ్ళాలనేది మా ఉద్దేశం అందరూ కూడా అడగడం జరిగింది. ఆ ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఆ ప్రయత్నంలో కూడా గాంధీ గారు, నెహ్రూ గారు, వివేకానంద స్వామి సేవలతోనే, స్ఫూర్తితోనే నేను ముందుకెళ్లాలని చెప్పేసి ఈ ఆశయంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసినట్టుగా సేవ చేసుకుంటూ వచ్చాను తప్ప ఏ విషయంలో కూడా ఇప్పుడు కూడా నేను డివియేట్ కాలేదు. అదే స్ఫూర్తితో రాజకీయ పరంగా కూడా నాకు మంచి అవకాశం వస్తే కూడా సేవ చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని చెప్పేసి మీ అందరి ముందు కూడా తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతో అటువంటి అవకాశం వస్తే కనుక చూసా తప్పకుండా ప్రతి క్షణము సేవ చేయడానికి మాత్రమే కృతజ్ఞుడైన ఉంటానని చెప్పేసి మీ అందరి ముందు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మీ అందరూ నా జన్మదినాన్ని పురస్కరించుకుని వచ్చిన మీ సమయం ప్రతి ఒక్క మనిషికి ఏదో కోరుకుంటుంది, కానీ సంఘసేవ చేసి అందులో మంచి అనిపించుకునే కోరిక అందరికీ సాధ్యమవుతుంది. అందరికీ నోట్లో రాజలాగా ప్రతి ఒక్క మనిషికి అన్నారంటే జాగ్రత్తగా నేను ఎదుగుతాను చేస్తాం అని చెప్పి నలుగురితో కలిసి ముందుకెళ్ళే ఆసక్తం కాబట్టి అందరూ కూడా భవిష్యత్తులో దానికి సహకరించి అందరికీ అభివృద్ధిలో ఉండాలని నా కోరిక. అందరికీ నమస్కారం. నా జన్మదిన సందర్భంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా అందరం కృషి చేస్తాం. ఆటోమేటిక్గా టికెట్ వచ్చిన తర్వాత మనం అందరం పనిచేస్తాం. అదే ముఖ్యం. దీంట్లో రకరకాల ఫ్యాక్టరీ పనిచేస్తాయి టికెట్ వచ్చే ముందు. కనుక అతనికి రావాలని చెప్పేసి మనం అందరం అండి మా కమ్యూనిటీకి 5 లక్షల మెంబర్స్కి మా దంపనబోయిన శ్రీనివాస్ గారు ఏకఛత్రాధిపత్యంగా అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అలాగే 277కి మన దంపనబోయిన గారికి కాంగ్రెస్ తరఫు నుంచి టికెట్ వస్తే, ఆయన గెలిస్తే మా జాతికి చేసినట్టే మీ కాలనీ కూడా అనేక రకాల సదుపాయాలు, మీ కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తారని కోరుకుంటూ దంపనబోయిన శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మన మిత్రుడు అయిన దంపపోయిన శ్రీనివాస్ గారికి ముందుగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి వచ్చిన జన్మదిన శుభాకాంక్షలకి ఆశీస్సులు చెప్పాలని వచ్చినటువంటి ప్రతి మిత్రుడికి కూడా ధన్యవాదాలు. అందరికీ తెలుసు దంపపోయిన శ్రీనివాస్ అంటే ఎవరు, ఏ రకంగా ఉంటారో అని మన తోటి మిత్రులు అందరూ చెప్పడం జరిగింది. అంతకంటే ముఖ్యం ఏంటంటే, సహజంగా ఫ్రెండ్షిప్లో ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా కోపతాపాలు ఉంటాయి. దాన్ని కూడా అధిగమించి ముందుకెళ్ళేటువంటి వ్యక్తి దంపపోయిన శ్రీనివాస్. అటువంటి వ్యక్తి తనకు తానుగా అందరి ప్రోత్సాహంతో పొలిటికల్గా ఎంట్రీ అవ్వాలని కోరుకోవడం జరిగింది. అదే మద్దతు మనం కూడా ఇస్తే
అందరం కూడా కాలనీ వాసులు అందరూ కూడా చుట్టుపక్కల కాలనీ వాసులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అందరూ కూడా ఎంతో చనువుగా 24/7 అవైలబిలిటీ ఉండేటువంటి వ్యక్తిగా మనం అతన్ని కార్పొరేటర్గా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 10 సంవత్సరాల క్రితం ముఖ్యంగా మా దంపలమైన సీనన్నకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, సీనన్నకు ఈ యొక్క జన్మదిన వేడుకలో పాల్గొనటం ఒక మిత్రుడిగా నేను వారి దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి వారితో ప్రయాణం చేస్తున్నాను. నిజంగా సీనన్న గురించి పొద్దున వారికి ఒక చిన్న మెసేజ్ పాస్ చేశాను. శెట్టి బలిజ జాతి బిడ్డ అయినటువంటి దొమ్మేటి వెంకటరెడ్డి, గౌడ జాతి బిడ్డలైనటువంటి సర్దార్ గౌతు లచ్చన్న, బొమ్మగాని ధర్మభిక్షం గార్ల అడుగుజాడలతో పయనిస్తూ శెట్టి బలిజ సంఘం అభివృద్ధి కోసం మీరు చేస్తున్న కృషి అనిర్వచనీయం. నాయకత్వ లక్షణాలు నీ నైజం, స్నేహానికి నువ్వే అసలైన అర్థం, కష్ట నష్టాల్లో తోడుగా నిలిచే ధైర్యం, అందరినీ నడిపించే అద్భుతమైన మార్గదర్శనం, సమస్య ఏదైనా చిరునవ్వుతో దాటే ఓర్పు, నీ ఆలోచనలు ఎందుకో స్ఫూర్తి, నీ మంచితనమే నీకు దక్కిన కీర్తి, ఆదర్శ మిత్రుడి బాటలో స్పష్టత, చేతలో నిజాయితీ, నీ నాయకత్వానికి ఇవే శ్రీరామ రక్ష. ముందుండి నడిపే గొప్ప గుణం నీది, కలిసి నడిచే మిత్రుడిగా నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాడు. అదృష్టం ఎదురుగాలని సైతం ఎదుర్కొనే శక్తి నీ సొంతం. సమాజానికి నువ్వు ఒక మంచి దిక్సూచి, సదా ఇలాగే ముందుకు సాగాలని, నీ కలలన్నీ నిజం కావాలని. పుట్టినరోజు శుభాకాంక్షలు. నాయకుడి లక్షణాలతో పరిపాలించే మనసు నీది, మిత్రుడిగా అందరికీ అండగా ఉండే గుణం నీది. సరికొత్త ఆశయాలతో, అద్భుతమైన విజయాలతో నీ జీవితం నిరంతరం వెలిగిపోవాలని ఆశిస్తూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వచ్చే జన్మదిన వేడుకలు అన్నగారిని కార్పొరేటర్ సీనన్నగా ఈ జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించుకున్నది. ఆ వేడుకల్లో ఈ డివిజన్ యొక్క ప్రజలందరూ కూడా మమైకంతో పెద్ద ఎత్తున కార్పొరేటర్ సీనన్నగా చూడాలని ఆశిస్తూ మరొకసారి సీనన్నకు నా యొక్క జన్మదిన శుభాకాంక్షలు.